అట్లాంటివి చాలా చెప్తారు. అందుకే మేము చెప్తున్నాం, మీరు ఒక వీడియో మీకు జస్ట్ ఒక వీడియో చూపిస్తా. ఓన్లీ జంతువులనే కాదు, పక్షులు, చెట్లు అవి కూడా జీవరాశులే కదా. అంటే ఓన్లీ జంతువులు ఉంటేనే ప్రొటెక్ట్ చేస్తారు. ఇక్కడ స్టార్ టోటైస్ అనేది ఒక ఐయుసిఎన్ అనేది ఒక లిస్ట్ ఉంటుంది మనకి, రెడ్ లిస్ట్. ఏది యునైటెడ్ నేషన్స్ ద్వారా వాళ్ళు మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి ఐయుసిఎన్ లిస్ట్ ఒకటి ఉంటుంది. దాంట్లో లిస్ట్ చేయబడ్డ స్పీషీస్ ఇక్కడ ఉన్నాయి. అట్లా చెప్తాడు ఆయన, ఏం లేవు గుంట నక్కలు అది ఇదని స్టూడెంట్స్ని అట్లా అంటాడు. గుంట నక్కలు ఎవరు అనేది ఫస్ట్ మనం ప్రశ్నించుకోవాలి. స్టూడెంట్స్ ఈ సిటీకి హార్ట్ అనమాట. యూనివర్సిటీలో ఉన్న ఏదైతే 1500 ఎకరాలు 2000 ఎకరాలు ఉన్న భూమి, ఇది హార్ట్ ఆఫ్ ది హైదరాబాద్ సిటీ. ఢిల్లీలో మీరు ఒకసారి చూసుకుంటే ఎంత పొల్యూషన్, వాళ్ళు కూడా డెవలప్మెంట్ అనుకుంటే అన్ని బిల్డింగ్స్ కట్టారు. ఇప్పుడు పొల్యూషన్ అయ్యి కనీసం మనం జీవించడానికి కూడా అక్కడ ఎట్లాంటి లేని పరిస్థితి అనమాట. మేము అడిగేది ఏంటంటే, మీరు ఈ హైదరాబాద్ని ఇంకో ఢిల్లీ చేయాలనుకుంటున్నారా? ఢిల్లీ ఇండియాలో కాదు. మొన్న రీసెంట్గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం కూడా వరల్డ్లోనే మోస్ట్ పొల్యూటెడ్ సిటీ. ఇప్పుడు మీరు అట్లనే హైదరాబాద్ను కూడా చేసి ఇక్కడ చుట్టుపక్కల ఉండే ఏదైతే జనాలను కానీ జీవరాశులను కూడా అంటే నాశనం చేయాలని మీరు చూస్తున్నారు. అట్లా నాశనం చేయాలి అని అనుకునే వాళ్ళు కన్నింగ్ ఫాక్సెస్, వాళ్ళు గుంట నక్కలు. మేము గుంట నక్కలం కాదు. గవర్నమెంట్ ఫస్ట్ ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్ని కూడా చూడాలి. ఊకే లీగల్గా ల్యాండ్ మాది అనడం పక్కన పెట్టేసి, మీదైనా సరే మీది మాది అనేది ఏం లేదు. ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ అన్నప్పుడు అందరం, ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ అన్నప్పుడు ఈ ల్యాండ్ గవర్నమెంట్ అన్నప్పుడు ఇది స్టూడెంట్స్కి కూడా వర్తిస్తుంది కదా. ఇట్స్ డజంట్ మీన్ దట్ it is owned by government itself. It is a government institute. It also means that university also owns the land for public. That's what. So మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఫస్ట్ ఆక్షన్ ఆపేసి, ఎన్నో జీవరాశులు అక్కడ మీరు ఆర్తనాదాలు విని ఉంటారు, మిమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు కాబట్టి నేను మీకు ఒక వీడియో చూపిస్తా. చాలా నిన్న ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయింది. మంచిగా ఒక పండగ సందర్భం చూసుకొని, నిన్న ఉగాది, ఈరోజు ఈద్, ఎవరు ఉండరని అనుకొని మొత్తం ప్లాన్ ప్రకారం చేసినట్లుగా అనిపిస్తుంది. మేమందరం దీనిని ఖండిస్తున్నాం. ఇంత జరిగినా కూడా ఇక్కడ కూడా వాళ్ళు కూడా తగ్గట్లేదు. పోలీసులు కూడా బందోబస్తు పెంచారు. దీన్ని మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు కదా. అడ్డుకునే ప్రయత్నం నిన్న మధ్యాహ్నం నుంచి చేయడం జరుగుతూనే ఉంది. మమ్మల్ని కొట్టడం, ఇప్పుడు అక్కడ లోపల టీయర్ గ్యాస్ అదంతా పెట్టుకొని రెడీగా ఉన్నారు. మేము ఫైట్ చేస్తే మా మీదకి రావడానికి అంత ప్రీ ప్లాన్డ్ గా జరుగుతుంది. ఎక్కడ కనిపిస్తలేదు. అది విద్యార్థులని ట్రీట్ చేసేది కాదు. ఒక ఏమంటారు, ప్రిజనర్స్ని కూడా అంత దారుణంగా ట్రీట్ చేయరు. అది నాకు పదం కూడా గుర్తురాదు, అంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారు స్టూడెంట్స్ని. అయితే గుంజుకొని పోవడం, ఏదో వాళ్ళు గవర్నమెంట్ భూముల్ని కబ్జాలు చేసి వాళ్ళు డెవలప్మెంట్ పేరు మీద కోట్లు సంపాదించుకోవాలని వాళ్ళు చేస్తున్నారు. చేయాల్సింది వాళ్ళని అట్లా, కానీ మమ్మల్ని మేము ఎవరినైతే ప్రొటెక్ట్ చేస్తున్నాం మమ్మల్ని వాళ్ళు అట్లా చేస్తున్నారు. నిన్న స్టూడెంట్స్ ని లాక్కెళ్ళే విధానం అది చూసామ్మా. చాలా మంది ఫిమేల్స్ కూడా అందులో ఉన్నారు. బట్టలు చిరిగిపోయిన పరిస్థితి. అవును. అంటే ఎట్లా చూస్తారు మరి ఈ వైఖరి, పోలీసు వైఖరి కావచ్చు, గవర్నమెంట్ వైఖరి కావచ్చు, ఎట్లా చూస్తారు? ఇది డెమోక్రటిక్గా ఎన్నుకున్న గవర్నమెంట్ లాగా లేదనమాట. బేసిక్గా చెప్పాలంటే మేబీ వాళ్ళు అంటే ఇంకా దొరల పాలన జరుగుతుందని అనుకుంటున్నారేమో అని మేము అనుకుంటున్నాం. ఇది దొరల పాలన రోజులు అయిపోయినాయి. అది అయిపోయి చాలా రోజులు అవుతుంది. అప్పుడు దొరలు ఆడవాళ్ళని ఎట్లా చేశారు, మళ్ళీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా ఎట్లనే చేయాలని ట్రై చేస్తుంది. అట్లాంటివి మేము సహించేది లేదు. ఇది డెమోక్రసీ. 75 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయిన డెమోక్రసీ. మాకు ప్రతి రైట్ ఉంది. మేము వెళ్ళేది ఒకవేళ సరే మీరు అట్లా చేయడానికి ఒక రీజన్ ఉండాలి కదా. డైరెక్ట్గా పోయి మేము అటాక్ చేయట్లే. కాన్స్టిట్యూషనల్గా ఏదైతే ఆర్టికల్ 19 ఉందో మేము వాటిని యూజ్ చేసుకొని వీఆర్ యూజింగ్ అవర్ కాన్స్టిట్యూషనల్ రైట్స్. అవి యూజ్ చేసుకొని మేము ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ద్వారా మాకు మీరు చేయొద్దు అనేది మేము ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాం అంతే. సో కాబట్టికి ఇది మీరు అడిగినట్లుగా ఈ ధోరణి అంతా పోలీసు రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం ఏదైతే ఇవన్నీ ఉన్నాయో అట్లనే జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ గుర్తించాల్సింది ఏంటంటే ఇది డెమోక్రసీ. వీ హ్యావ్ రైట్స్, వీ విల్ ఫైట్ ఫర్ అవర్ ల్యాండ్స్. ఆగకపోతే ఏంటి పరిస్థితి? ఒకవేళ ఇది ఆగకపోతే విల్ కంటిన్యూ అవర్ ప్రొటెస్ట్ అండ్ విల్ గో టు like any extent to save our lands.